బేసిక్‌గా ఒక మనిషి చనిపోయినప్పుడు, ఆ మనిషి గురించి సంతాపం పెట్టినప్పుడు, అన్ని పార్టీలోళ్ళు అటెండ్ అవ్వడం అనేది ఇదివరకు జరిగేది. హ్మ్. ఆ మనిషితో తమకున్న అనుబంధాన్ని, వాళ్ళు చేసిన పోరాటాలను ఆ సందర్భం స్మరించుకుంటారు. ఇది సహజ సిద్ధంగా జరిగేది. దాన్ని చిలవలు పలవలు చేసి అనవసరపు వివాదాలు సృష్టిస్తున్నారు. ఈ దరిద్రానికి కారణం ఎవరయ్యా అంటే వాళ్ళ పత్రికలే. ఈనాడు జ్యోతి రాసినాయి. అట్టట్ట మాట్లాడతాడు, అట్టట్ట కలుస్తాడు అనేసి. చంద్రబాబు గారు చివరికి ఇదివరకు ఎలక్షన్స్ అప్పుడు చెప్పింది ఏంటంటే, నేను మీడియా మీద నేను డిపెండ్ అవను, మీడియా ట్రాప్లో నేను పడను అన్నాడు. ఈయన మీడియా ట్రాప్లో పడడు, ఈదుతుంటాడు అందులో. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇప్పుడు పరిపాలన శాసిస్తున్నాయి. ఏ అధికారిని బదిలీ చేస్తే ఆ అధికారిని తిప్పి బదిలీ చేయించడం ఈనాడు జ్యోతినే చేస్తున్నాయి. అంటే వాళ్ళు డిక్టేటర్లుగా మారారా? అంతే. ఇవాళ ప్రభుత్వం నడపట్లేదు, చంద్రబాబు గారు నడపట్లేదు, లోకేష్ నడపట్లేదు, నడుపుతున్నారా? వాళ్ళిద్దరిని కట్టర్ కార్యకర్తలు నడుపుతున్నారు. కట్టర్ కార్యకర్తల్ని ఈనాడు జ్యోతి నడుపుతున్నాయి. డైరెక్ట్ గా చంద్రబాబు గారికి చెప్తే వినరు, లేదా డైరెక్ట్ పేపర్లో వార్త రాస్తే వినరు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఒక దీన్ని ఏమంటారంటే సైకలాజికల్ గేమ్ నడుపుతున్నారు. చంద్రబాబు గారు మొదట్లో వీళ్ళ మాటలు వినే 1999 2004 వరకు వీళ్ళ మాటలే విన్నారు. వీళ్ళు రాసే వార్తల్ని నమ్మి ఆయన డెసిషన్స్ తీసుకున్నారు. ఫలితం 10 సంవత్సరాలు ఆయన అధికారానికి దూరం అయ్యారు. అధికారుల గురించి వీళ్ళు చెప్పేది వీళ్ళు రాసిన దానికి అనుగుణంగా చర్యలు తీసుకుని, ఉద్యోగుల మీద వీళ్ళు రాసిన దానికి అనుగుణంగా చర్యలు తీసుకుని